हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఉపాధుల కంటే విలక్షణమై సచ్చిదానంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో మనము 11వ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము. అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసోన గతాసోంశ్చ నానుశోచంతి పండితాః. హే అర్జున, నువ్వు పండితునిలాగా మాట్లాడుతున్నావు, మరి మూర్ఖునిలాగా ఏడుస్తున్నావు. ఏమిటి నీ విచిత్ర గతి? పండితుడైతే పోయిన వారి గురించి కానీ ఉన్నవారి గురించి కానీ ఏడవరు.
మరి నువ్వేమో పండితుల్లాగా మాట్లాడతావు. పండితుల్లాగా మాట్లాడుతున్నావు, మరి అవివేకి వలె ఏడుస్తున్నావు అని ఈ విధంగా చెప్పి ఇంకా అనేకమైనటువంటి యుక్తుల చేత దృష్టాంతాల చేత ఆ శ్లోకాన్ని చక్కగా విస్తారంగా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు 4 వేదాలు, సకల పురాణాలు, మరి భాగవతము, భారతము, రామాయణం ఇత్యాది సకల గ్రంథాల యొక్క సారభూతమైనటువంటి శ్లోకం ఇప్పుడు మనకు చెప్పబోతున్నాడు. ఎందుకంటే సకల శాస్త్రాలన్నీ కూడా జీవో బ్రహ్మైవ నాపరహ అని ఇంతే చెప్తున్నాయి. జీవుడు ఎవరో కాదు, బ్రహ్మమే, పరమాత్మయే అని ఉపదేశపర మహావాక్యమైనటువంటి తత్వమసి మహావాక్యాన్ని ఇక్కడ మనకు శ్లోకబద్ధంగా చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హే అర్జున, గతంలో ఎప్పుడు కూడా నేను లేకుండింది లేదు, అట్లే నీవు కూడా. మరియు ఈ యుద్ధరంగంలో నిలబడినటువంటి భీష్మ ద్రోణాది సకల రాజాది రాజులు, సైన్యము ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్వము లేకుండిరి అనేది లేదు, అంటే పూర్వము ఉన్నారు, వర్తమానంలోనైతే ఉన్నారు, మరి భవిష్యత్తులో కూడా లేకుండా ఉండేవాళ్ళు కాదు, అంటే భవిష్యత్తులో కూడా ఉంటారు. అంటే భూతకాలంలో ఉన్నారు, వర్తమానంలో ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉన్నారు అని ఈ శ్లోకార్థం. అయితే ఇక్కడ నీవు, నేను, వీరు అని ఒక్కొక్కరిని భిన్న భిన్నంగా చేసి చెప్తున్నాడు కదా. నేను అని తనను చెప్పుకుంటున్నాడు భగవంతుడు, నీవు అని అర్జునుని చెప్తున్నాడు, వీరు అని భీష్మ ద్రోణాదులను చెప్తున్నాడు. మరి నేను, అతడు, వారు, వీరు అనేది ఇది భేద జ్ఞానమా అభేద జ్ఞానమా? మీరు అద్వైత సిద్ధాంతమా ద్వైత సిద్ధాంతమా? భగవంతుడే స్వయంగా నువ్వు నేను అని భేదం చెప్తున్నాడు, మీరేమో అద్వైతం చెప్తున్నారు. ఎక్కడ అద్వైతం ఉన్నది? ఆయనే స్వయంగా ద్వైతం చెప్తున్నాడు అని చాలామంది, కొంతమంది ద్వైతవాదులు శంక చేస్తారన్నమాట. అయితే నీవు ఎల్లప్పుడూ ఉంటావు, నేను ఎల్లప్పుడూ ఉంటాను, వీరు కూడా ఎల్లప్పుడూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ దేహ దృష్టితో కనుక విచారించినట్లయితే ఈ దేహం ఎల్లప్పుడూ ఉంటుందా? భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉంటుందా? ఉండదు కదా. మరి అలాంటప్పుడు నీవు, నేను, వీరందరూ కూడా ఎల్లప్పుడూ ఉండేవారమని ఏ దృష్టితో అంటున్నాడు? అంటే ఈ ఉపాధి, ఈ శరీరం ఏదైతే ఉందో ఈ దృష్టిని పెట్టకండి. శరీరాలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, కానీ ఆత్మదృష్టితో చెప్తున్నాడు ఇక్కడ. నీవు కానీ, నేను కానీ, వీరందరూ కానీ ఎల్లప్పుడూ ఉండేవారే అని ఆత్మదృష్టితో చెప్తున్నాడే కానీ దేహ దృష్టితో కాదు అని తెలుసుకోవాలి. ఇక్కడ తత్వం అసి అనేటువంటి చాందోగ్యోపనిషత్తులోని మహావాక్యము చెప్పడం జరిగింది. మహావాక్యం అంటే జీవబ్రహ్మల యొక్క అభేదాన్ని చెప్పేటువంటి వాక్యం మహావాక్యం అంటారు. జీవుడే పరమాత్మ అని చెప్తున్నాడు అన్నమాట.
పరమాత్మ నిత్యము సత్యము అని అంటే అందరూ ఒప్పుకుంటారు. భగవంతుడు నిత్యము సత్యము ఎల్లప్పుడూ ఉంటాడంటే అందరూ ఒప్పుకుంటారు, ఎవరు కూడా కాదనరు. అంటారా? మీరు చెప్పండి. భగవంతుడు ఇవాళ ఉండి రేపు చచ్చిపోయేటోడా? కాదు కదా, ఎప్పుడు ఉంటాడు కదా. అందుకని భగవంతుని విషయంలో ఎవరికీ వివాదం లేదు. వచ్చిన చిక్కంతా జీవుని విషయంలో వచ్చిందనమాట. నీవు కూడా భగవంతుడవే, నీవు కూడా ఎల్లప్పుడూ ఉండేవాడవే అని శాస్త్రం చెప్తుంది. కానీ మనమేమో ససేమిరా ఒప్పుకోము. ఎట్లా ఒప్పుకుంటాం? మేము మొన్న పుట్టినాము, కొద్ది రోజులైతే చచ్చిపోతాం, మేము ఎల్లప్పుడూ ఎలా ఉంటాం అంటారన్నమాట. కానీ దేహదృష్టితో విచారించకండి. శరీరాలు ఉంటాయి, పోతాయి. కానీ ఏ శరీరంలో ఉన్నటువంటి దేహి, శరీరి, ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. తత్పదమైనటువంటి పరమాత్మకు త్వంపదమైన జీవాత్మకు ఏకత్వం చెప్తుంది ఈ శ్లోకం. తత్వం అసి. మీరు ఎప్పుడు వినలేదొచ్చు ఈ శబ్దము. తత్ అంటే పరమాత్మ. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత అని భగవద్గీత చదివిన వారికి తెలుసు కదా. తత్ అంటే పరమాత్మ, ఓం అంటే పరమాత్మ, సత్ అంటే పరమాత్మ అని పరమాత్మకు అనేక పర్యాయ శబ్దాలు చెప్పుకుంటారు. అందుకని తత్పదము మరి త్వంపదము అయినటువంటి జీవాత్మ పరమాత్మలకు ఏకత్వం చెప్తుంది ఈ మహావాక్యం. భగవంతుడు నేను ముందు నుండి ఉండినవన్నే అని చెప్తున్నాడు. స్వయంగా తాను కూడా ఏం చెప్తున్నాడు? నత్వే వాహం జాతు నాశం. నేను ఇదివరకు లేకుండా లేను అంటే ఎప్పుడు ఉన్నవాణ్ణి, పూర్వం కూడా ఉండినవాణ్ణి అని చెప్తున్నాడు. ఇక్కడ నేను అని చూపెట్టినటువంటి వస్తువు దేహం కాదు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ఎదుట నిలబడినాడు. ఆ అర్జునుడి ఎదుట నిలబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఏ శరీరం అయితే ప్రతీతి అవుతుందో, కనబడుతుందో అది ఒకప్పుడు పుట్టిందే కదా. దేవకి వసుదేవుల ద్వారా ప్రకటమైందే కదా. పుట్టిందంటే మనలాగా పుట్టింది కాదు ఆ శరీరము. మనం ఏ విధంగా పుట్టినామో తల్లి గర్భం నుండి, అట్లా శ్రీకృష్ణుడు పుట్టలే. ఒకవేళ మనలాగానే సామాన్యంగా జన్మించాడు అని అంటే ఆ కారాగారంలో దేవకీదేవి ప్రసూతి వేదన పొందినట్టుగా మరి ప్రసవించినటువంటి చిన్నాలు ఏమైనా ఉండినవా? అప్పుడు ఏవి లేవు కదా. అంటే కేవలం అంతే ప్రకటమైనాడు అంతే. అయితే మనలాంటి జన్మ అతనిది కాదు. మొత్తం మీద శరీరం అనేది పూర్వం లేకుండే, తర్వాత వచ్చింది. మరి ఆ వ్యాధుడు అనేటువంటి వాడు బాణంతో కొట్టినప్పుడు చివరిలో అంత్య సమయంలో అతడు శరీరాన్ని చాలించినాడు. అంటే ఆ శ్రీకృష్ణుని యొక్క శరీరము కూడా ఒకప్పుడు లేకుండా ఉండింది, మధ్యలో కనపడింది, మరి లేకుండా పోయింది. అంటే ఏది శరీరం ఉంటుందో, దేహం ఉంటుందో అది తప్పకుండా లేకుండా పోయేదే. అది భగవంతుని శరీరమైనా కావచ్చు. మరి నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని అని చెప్తున్నాడే ఇక్కడ. అంటే తాత్పర్యమైంది దేహము కాదయ్యా, దేహంలో ఉండే చైతన్యం అది నేను. ఆ చైతన్యము ఎల్లప్పుడూ ఉంటుంది, అది నేను ఎల్లప్పుడూ ఉంటాను. దేహం పుట్టక ముందుకు లేదు, ఇది అనాది కాదు, అంటే ఎల్లప్పుడూ ఉండేది కాదు. ఆ సంగతి అర్జునుడికి కూడా తెలుసు. అందుకని మరి ఇక్కడ నేను ఎల్లప్పుడూ ఉంటాను అనే మాట ఏమిటి అని అంటే ఆత్మదృష్టితో అని చెప్పుకోవాలి. నీవు అంతే, ఈ రాజులు కూడా అంతే, ఆత్మదృష్టితో ఎల్లప్పుడూ ఉండేవారమే మనం.
ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం కూడా పరమాత్మ ఉంది, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అందరం ఉన్నాము. సృష్టి కాలంలో ఉన్నాము, మరి ప్రళయకాలంలో కూడా ఉన్నాము. నిన్నటి దినంలో మీరు ఉన్నారంటారా లేరంటారా? నిన్నటి దినం ఉన్నారు కదా. మళ్ళీ రాత్రి పడుకున్నారు, గాఢ నిద్రలో పోయినారు కదా. అప్పుడు మీకు ప్రపంచం కనపడ్డదా? గాఢ నిద్రలో ప్రపంచం లేదంటే ప్రపంచం ఏమైనట్టు? ప్రళయమైనట్టే, ఇంకేంది? ప్రళయమైంది. మళ్ళీ ఉదయం పూట మళ్ళీ లేచారు అంటే నిన్న ఉన్నారు, ఈరోజు ప్రళయమైన తర్వాత కూడా ఉన్నారు, మరి ఉత్థానమైన తర్వాత కూడా ఉన్నారు. అదేవిధంగా సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం కూడా నీవు ఉన్నావు, సృష్టి కాలంలో ఉన్నావు, మరియు ప్రళయంలో కూడా ఉంటావు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ చాందోగ్య శృతి చెప్తుందన్నమాట. హే సౌమ్య, హే ప్రియమైనటువంటి శిష్యుడా, ఇదం అగ్రే అంటే ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సద్ ఏవ ఆసీత్, సద్రూప పరమాత్మనే ఉండే అని చెప్తూ ఉంది. కాబట్టి ఏది కారణం ఉంటుందో అది కార్యోత్పత్తి కంటే పూర్వమే ఉండాలి. ఇది నియమం ఉంది. ఘటోత్పత్తి కంటే పూర్వం మట్టి ఉండాలి. ఘటం అంటే తెలుసా? కుండ ఉత్పత్తి కాకపూర్వము మట్టి ఉండి తీరాలి కదా. మట్టి లేకుండా కుండ ఎలా తయారవుతుంది? అట్లే వస్త్రం ఉత్పన్నం కావాలంటే దీనికంటే పూర్వం తంతువులు అంటే పోగులు ఉండి తీరాలి. అదేవిధంగా మరి ఈ సృష్టి ఉత్పన్నం కాకపూర్వం కూడా చైతన్యం పరమాత్మ ఉన్నాడు కూడా కదా. అయితే ఈ శరీరాలు కానీ ఈ సృష్టి కానీ ఇదంతా సత్యం అంటారా మిథ్యా అంటారా? సత్యం అంటారా అసత్యం అంటారా? ఇప్పుడు మన దేహాదులు ఉన్నాయి, వీటికి సత్యం అంటారా అసత్యం అంటారా? చెప్పండి. సత్యమైతే ఎప్పుడూ ఉండాలి. ఉంటున్నాయా? ఉంటాయా? ఉండవు. అందరికీ ఎరికే. కొన్నాళ్ళ తర్వాత ఈ శరీరము మాయమైపోతుంది అని తెలుసు. అన్నప్పుడు ఈ దేహాలు అనిత్యాలు, ఎల్లప్పుడూ ఉండేటివి కావు. కానీ ఈ దేహి ఎవరైతే ఉన్నాడో అతడు మాత్రం నిత్యము అని చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, స్వామి నీవు భగవంతునివి, నిత్యునివి, నీకు నాశనం లేదు. అయితే నేను ఏడ్చేది నీ కోసం కాదు, ఏదో నువ్వు చచ్చిపోతావని నేను ఏడవడం లే. వీళ్ళందరూ చచ్చిపోతారు కదా అని ఏడుస్తున్నా నేను. నా సంగతి చెప్పు, నీ సంగతి చెప్పక అంటాడు. నిన్న పుట్టి రేపు గిట్టే మా సంగతి చెప్పు అంటాడు. చూసారా? ఇక్కడ చక్కగా విచారం చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన మాటలో ఏమర్థమవుతుందంటే భగవంతుని విషయంలో సందేహం లేదు, ఆయన నిత్యుడు ఉన్నాడు, నాశనం లేదు అతనికి. కానీ నా సంగతి ఏంటంటే జీవుని సంగతి ఏంది అని అడుగుతున్నాడు. ఎందుకంటే మనందరికీ ఏమని భావన ఉంది? మొన్న పుట్టాము, ఈరోజు ఉన్నాము, రేపు మరణిస్తాము అనేటువంటి భావన మనకుంది. మరి మా సంగతి ఏంది అని అంటే, నాయన నువ్వు కూడా ఎల్లప్పుడూ ఉండేవాడవే అని చెప్తూ ఉన్నాడు. అర్జున నత్వం అంటే నీవు నిత్యుడవే, ఇమే జనాధిపాహ, ఈ ఎదురుగా ఉన్నటువంటి రాజాది రాజులందరూ కూడా నిత్యులే, ఈ భీష్మ ద్రోణాదులకు రాజులు కూడా అందరూ నిత్యులే. భగవంతుడైన నేను, నీవు, ఈ రాజులు అని చెప్పుకొనుటకు, నీవు నేను అని చెప్పుకొనుట కేవలం శబ్దభేదం, ఉపాధి భేదం, దేహ దృష్టి, అంతేగాని స్వరూప దృష్టితో విచారం చేస్తే నీవు నేను వీరు అందరం ఒక్కటే, అందరం ఉన్నాం ఎల్లప్పుడూ.
ఇల్లు కట్టక ముందుకు ఇంట్లో ఆ ఇల్లు కట్టక ముందుకు ఖాళీ ప్రదేశం ఉంటుంది కదండి, అక్కడ ఆకాశం ఉంటుందా లేదా? ఆకాశం అంటే మీదికి చూస్తారేమో. ఆకాశం అంటే అక్కడ మీద నల్లగా కనపడేది. ఆకాశం అంటే అవకాశం ఇచ్చేది ఆకాశము కదా. మనం ఇప్పుడు మీరు మీ ఊరి నుంచి అందరూ వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆకాశం. మరి ఇక్కడ కూర్చోగలిగారంటే అవకాశం ఇచ్చింది ఎవరు? ఆకాశం. మనం భోజనం చేస్తున్నామంటే అది లోనికి పోతుంది అంటే ఆడ అవకాశం ఉంది. ఇక్కడ జీర్ణాశయంలో ఉందా లేదా? ఖాళీ స్థలం ఉందనే మనం వేస్తే పోతుంది. ఆడ ఖాళీ స్థలం లేకపోతే ఎక్కడ పోతుంది? అంతేనా కదా. అంటే ఆకాశము అంతటా ఉంది. ఇల్లు కట్టక ముందుకు ఆకాశం ఉంది. ఇప్పుడు ఇదే మఠం అనుకోండి, ఈ మఠం కట్టక ముందుకు ఇక్కడ ఆకాశం ఉంది. ఇప్పుడు మఠం కట్టినాము, ఈ మఠంలో ఆకాశం ఉందంటారా లేదంటారా? ఉంది కదా. మఠము లేదనుకోండి, మళ్ళీ అది పోయిందనుకోండి ఏదో నిమిత్తం చేత, అప్పుడు ఆకాశం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అట్లే ఈ శరీరం పుట్టక ముందుకు చైతన్యం ఉంది, ఈ శరీరం పుట్టిన తర్వాత కూడా శరీరంలో చైతన్యం ఉంది, శరీరం పడిపోయిన తర్వాత కూడా చైతన్యం ఉంది. పిల్లలు ఏదో బుగ్గలు, రబ్బర్ బుగ్గలు ఊదుతారు కదా, ఎంత పెద్దగా అయితే చూడు, పిల్లలు ఆడుకుంటారు కదా, అందులోకి ఏమి వేస్తే అది ఇంత పెద్దగా అయింది? గాలి ఊదిండి కదా. ఆ గాలి మొదలు ఎక్కడుండే? గాలి అందులో ఊదక ముందుకు ఎక్కడుండే? బయట ఉండే, అంతే కదా. దాన్ని శ్వాసకోశాలలో నింపుకొని నోటితోని మళ్ళీ దానిలో నింపినాడు, ఇప్పుడు అందులో పోయింది కదా. ఒక కూతి పిల్లగాడు వచ్చినాడు, వచ్చి ఆ సూది ఏదో తీసుకొని ఇట్లా పొడిచినాడు. ఏమైంది? ఢమ్ అన్నది, అయిపోయింది కదా. ఇప్పుడు గాలి ఎక్కడ పోయింది? పూర్వం ఉన్న చోటనే ఉన్నది, ఎక్కడో పోలే. అవునా లేదా? ఇప్పుడు పూర్వం అమ్మగారులు చేదుడు బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చేవారు. ఒక ఆమెకు స్టీల్ కడవ లేదు, ఆమె మట్టి కడవని తీసుకొని వెళ్ళింది. ఆ మట్టి కడవకు తాడు కట్టింది, ఆ బావిలో వదిలింది, ఆ నీటిలో వదిలింది, ఆ నీటిలో ఆ కడవ మునిగింది. ఇప్పుడు కడవలోకి నీళ్ళు వచ్చినాయి అంటారా లేదా? నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు ఎక్కడి? బావిలోని నీళ్ళే కదా. అది ఆ కడవను ఇలా లాగుతూ ఉండగా ఆ పక్కకు ఆ దరి ఏమంటారు దానికి, అది తాకింది, భూమి పక్కకు ఉంటుంది కదా, తాకేసరికి ఆ కుండ పగిలిపోయింది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పోయినాయి? బావిలోనే ఉన్నాయి. నీరు బావిలోనే ఉండే, ఆ బావిలోనే నీరు కుండలో వచ్చింది, కుండలోని నీళ్ళు బావిలో పోయింది, మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి, అంతే కదా. అట్లే ఈ శరీరం రాకముందుకు చైతన్యం ఉంది, ఈ శరీరం వచ్చిన తర్వాత చైతన్యం ఇందులో వచ్చింది. మరి ఇది పోయిన తర్వాత కూడా చైతన్యం యథాస్థానంలో ఉన్నది. చైతన్యం అది మాత్రం ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నది. చైతన్యం మాత్రం అది నాశనం కాలే, రాలే, పోలే. వచ్చింది, పోయింది, పుట్టింది, సచ్చింది ఎవరు అంటే శరీరం. బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఆత్మనిత్యత్వాన్ని ప్రకారాంతంలో భగవంతుడు శాస్త్రీయ యుక్తిని అనుసరించి అర్జునునికి నిరూపిస్తున్నాడు. ఏమయ్యా అర్జున, నువ్వు ఇప్పుడు ఉన్నావా లేదా అని అడిగినాడు అనుకో భగవంతుడు. కొన్ని మీకే అడిగినాడు అనుకో భగవంతుడు, ఏమమ్మా మీరు ఇప్పుడు ఉన్నారంటారా లేమంటారా? ఉన్నారు కదా. మరి దేహంతో ఉన్నావా దేహం లేక ఉన్నావా అని అడిగితే ఏమంటారు? దేహంతోనే ఉన్నాం కదా అంటారు. మరి ఈ దేహము నీకు ఎలా లభించింది అని అడిగినామనుకో, ఈ దేహం నీకు ఎలా ప్రాప్తమైంది? మాకు తెలియదు అంటారు. అంతేనా?
అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యపాపాల చేత ఈ శరీరం మనకు ప్రాప్తమైంది. పుట్టిన ప్రాప్తం కాలే ఈ శరీరం. పూర్వజన్మల్లో పుణ్యమో పాపమో చేసుకున్నాము, రెండూ చేసాం, పుణ్యము పాపం అన్నీ చేసాం. ఆ పుణ్యపాపాల మిశ్రితమైనటువంటి ఫలమే ఈ శరీరము. అంటే కర్మ ద్వారా వచ్చింది అంటాడు. వెనుక జన్మలో కర్మ చేశానన్నావే, మరి నీవు ఉండి చేశావా లేక చేశావా అని అడిగినాడు అనుకో. పూర్వజన్మలో కర్మ చేస్తే ఆ కర్మానుసారంగా ఇప్పుడు ఈ శరీరం వచ్చింది. మరి పూర్వజన్మలో ఆ కర్మ చేశానంటున్నావు కదా, ఆ కర్మ చేశానన్నప్పుడు నువ్వు ఉంటే చేశావా లేకుంటే చేశావా పూర్వజన్మలో అంటారా లేదా? లోకంలో ఎవరైనా బాగా దుఃఖాలకు గురి అనుకోండి, చాలా కష్టాలు పడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అయ్యో నేను ఏ జన్మలో ఏ పాపం చేసినో అంటాడా లేదా? అంటే వాడు పూర్వజన్మలో ఉన్నానని స్వీకరించినట్టే కదా. అంటే పూర్వజన్మలో ఉన్నాడు, వాడు ఉన్నప్పుడు కర్మ చేశాడు. ఆ కర్మ ఏదైతే నువ్వు చేశావో మరి అప్పుడు నీకు ఒక శరీరం అంటూ ఉందంటావా లేదంటావా? అప్పుడు ఒక శరీరం ఉంది. అయితే మరి అక్కడ శరీరంతో ఏదైతే నువ్వు కర్మలు చేశావో ఆ శరీరము ఇప్పుడు ఉందా? అప్పుడు చేసిన పూర్వజన్మలో చేసిన శరీరము ఇప్పుడు ఉందా? లేదు, అది వదిలిపెట్టేశాం. మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకొని వచ్చేసాం. అంటే పూర్వజన్మలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, మరి ముందు కూడా ఉంటావు. ఒకవేళ జ్ఞానం కలగలేదనుకో, మనకు మోక్షం కలగలేదనుకో, అప్పుడు మళ్ళీ జన్మ తప్పదు కదా, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. మరి మళ్ళీ జన్మకు ఎత్తాలన్నప్పుడు ముంగట ఉంటావని సిద్ధమవుతుందా లేదా? పోనీ లోకంలో కూడా వాడుక ఉంది. ఏమని అంటే ఎవరైనా బాగా పాపకర్మలు చేసిండు అనుకో, ఒరే ఇట్లాంటి పాపకర్మలు చేయకురా, ముందు జన్మల్లో కుక్క నక్కల్లో పుట్టాల్సి వస్తుందిరా అని అంటారా లేదా? అంటే వీడు ఉంటాడని సిద్ధమవుతుంది కదా, ముంగట కూడా ముందు కూడా ఉంటాడు. ఇప్పుడు పూర్వజన్మలో ఉన్నాడు, ఈ జన్మలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. కానీ పూర్వజన్మలో ఉన్న శరీరం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న శరీరం భవిష్యత్తులో ఉండదు. అంటే ఈ కర్మలు చేశాను అనేవాడు ఎవరైతే ఉన్నాడో, నేను అనేవాడు మాత్రం ఎప్పుడూ ఉంటున్నాడు. నేను అనేవాడు ఎప్పుడూ ఉంటున్నాడు. కానీ శరీరం ఏదైతే ఉందో అది అప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది, ముందు ఉండబోదు. మరి ఇప్పుడు ఇక్కడ భగవంతుడు నీవు కానీ నేను కానీ వీరందరూ కానీ ఎప్పుడూ ఉండేవారమే అని చెప్పినాడు కదా. ఇప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లు? శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడా, ఆత్మను దృష్టిలో పెట్టుకొని చెప్పాడా? ఆత్మనే, శరీరం కాదు. పోయిన శరీరం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న శరీరం ముందు ఉండబోదు. శరీరాలు మారుతూ ఉన్నాయి. అందుకని ఈ దేహం లేక కర్మలు ఎలాగా చేయటం జరుగుతుంది అంటే దేహం అనేది ఒకటి ఉండాలి. మరి దేహం ఉండి దాంతో కర్మలు చేస్తున్నప్పుడు నేను కూడా ఉండాలి. నేను ఉన్నాను, దేహము ఉండింది, కర్మలు చేశాను. అయ్యా ఆ దేహం ఎట్లొచ్చింది? పూర్వజన్మలో ఏ శరీరం అయితే ఉండనో ఆ దేహం ఎట్లొచ్చింది అంటే అంతకంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల వశాత్ వచ్చింది. ఇట్లా దేహాలు మారినాయి కానీ నీవు మారలేదు కదా అంటున్నాడు భగవంతుడు. అర్థమవుతుందా? నిద్రపోకండి అమ్మ. దేహాలు మారుతూ ఉన్నాయి కానీ నువ్వు మారినావా? నీవే ఈ నీవు ఉన్నావు. ఆత్మ నిత్యం అనేటువంటి విషయాన్ని ఇంకో శ్లోకం ద్వారా చక్కగా దృష్టాంతపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి
ధీరస్తత్ర న ముహ్యతి. చూడు, అస్మిన్ దేహే, ఈ శరీరంలోనే విచారం చేయండి. మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాము? శైశవావస్థ కదా. మన అవస్థ ఎట్లా ఉండేప్పుడు శిశువుగా ఉంటుంది. ఆ తర్వాత బాల్యావస్థ వచ్చింది, ఆ తర్వాత కౌమారావస్థ వచ్చింది, ఆ తర్వాత వృద్ధావస్థ వచ్చింది. చూడు, ఇప్పుడు ఈ అవస్థలన్నీ కూడా మారినాయా లేదా? ఈ అవస్థలు ఎవరికి చెప్పండి? మీకా శరీరానికా? అమ్మా, శరీరానికి కదా. శరీరం యొక్క అవస్థలు మారుతూ ఉన్నాయి. కానీ బాల్యంలో ఏదైనా మీరు చిన్నపిల్లలతో ఆడుకున్నటువంటిది కానీ, మీ తాతతోని అమ్మతోని మాట్లాడిన విషయాలు కానీ ఇప్పుడు మీకు గుర్తొస్తాయా లేదా? వస్తాయా? చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఏదో తొక్కుడు పిల్లలు ఆడినరు కదా, మీరంతా ఆడినరా లేదా? ఆడుకోకుండానే వచ్చారా మీరంతా? ఆడినరు కదా. ఇప్పుడు ఏమైనా గుర్తున్నాయా లేదా మీకు? అన్నీ గుర్తుండకపోవచ్చు, కానీ కొన్ని అయితే గుర్తున్నాయా లేదా? ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఆ చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆడిన నేనే ఇప్పుడు ఉన్నా అంటావా? అప్పుడు వేరే ఒకరుండరు, ఇప్పుడు వేరే ఒకరుండరు అంటారా? అప్పటి నేనే ఇప్పుడు ఉన్నా, చూసారా? మరి అప్పటి అవస్థ ఇప్పుడు ఉందా? లేదు. రమ్మంటే రాదు, కావాలని కోరుకోకుండా కూడా. ఎందుకంటే అది పోయింది అంతే. నా ఆయాతి గతం దినం, పోయిన దినం మళ్ళీ రాదుగా. అనిపిస్తుంది గట్లాంటి జీవితం ఉంటే బాగుండు. బాల్యావస్థలో ఎంత మంచిగా ఆనందంగా ఫ్రీగా ఏ టెన్షన్ లేకుండే అప్పుడు అలా. సంసారం చింత లేకుండే, మున్సిపాలిటీ చింత లేకుండే, కరెంటు బిల్లు చింత లేకుండే, అప్పులోని చింత లేకుండే, తిండి చింత కూడా లేకుండే. అమ్మ పిలిస్తే వచ్చేది, తినేది, మళ్ళీ బయటపడేది అంతే. ఏ చింత లేకుండే. అట్లాంటి అవస్థ వస్తే బాగుండని మనకు అనిపిస్తుంది, కానీ రాదు. తెలిసిందా? చూసారా? ఆ శైశవావస్థ పోయింది, బాల్యావస్థ పోయింది, మరి వృద్ధావస్థ వచ్చేసింది. ఇప్పుడు 3 కాళ్ళతో నడవవలసిన పరిస్థితి వచ్చింది. ఈ అవస్థలు మారినా కానీ మనం మారినామా? బాల్యావస్థలో వేరే వాళ్ళు ఉండరు, ఇప్పుడు వేరే వాళ్ళు. ఇట్లున్నదా? ఆ నేనే ఈ నేను అంటావా? వాడు వేరే వీడు వేరే అంటావా? నేనే అంటే నేను మాత్రం మారలే, శరీరం మారింది. ఇట్లే ఈ శరీరం మారుతుంది, ఇంకో శరీరం వస్తుంది. అది మారుతుంది, ఇంకో శరీరం వస్తుంది. కానీ నేను అనేది మారదు ఎప్పుడు కూడా, అది ఎప్పుడు ఉంటుంది. ఆ నేను 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 అనేది ఎవడు? నేను అంటే మేనును అనుకుంటున్నారా? ఆత్మను అనుకుంటున్నారా? ఆత్మ, అది నేను. మరి ఇప్పుడు నేను అనేటువంటి ఈ నేను ఎల్లప్పుడూ ఉంటాను అనేటువంటి జ్ఞానం మీకు కలిగిందా? నేను కూడా చచ్చిపోతాను అనే జ్ఞానం కలిగిందా మీకు? ఉంటాననే జ్ఞానం కలిగింది అందరికీ. పక్క దృఢ నిశ్చయం అయిందా అందరికీ? నేను చచ్చేవాడిని కాదు అని దృఢ నిశ్చయం అయిందా? చచ్చేటి ఏవి మరి? శరీరాలు. మరి ఎప్పుడైతే నువ్వు చావనే చావో, మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇదే ప్రశ్న అర్జునుడికి అడుగుతున్నాడు భగవంతుడు. అర్జునుడి స్థానంలో మనల్ని అడుగుతున్నాడు ఇక్కడ. ఎందుకు ఏడుస్తున్నావు? నా శరీరం చచ్చిపోతుందని ఏడుస్తున్నావా? నా బంధువులు చచ్చిపోతారని ఏడుస్తున్నావా? పోనీ ఆత్మనే చచ్చిపోతుందని ఏడుస్తున్నావా? దేనికోసం ఏడుస్తున్నావు? దేహం చస్తుందని ఏడుస్తున్నావా? ఆత్మ చస్తుందని ఏడుస్తున్నావా? చెప్పండి, మీరే చెప్పాలి. ఈ ఏడవనైతే ఏడుస్తున్నారు. ఏడవనోడు ఎవడు ఈ లోకంలో? అందరు ఏడ్చేటోళ్ళు, ఏడుపు కొట్టోళ్ళే అంతా. ఏడుస్తున్నారు. ఎందుకోసం ఏడుస్తున్నారు చెప్పండి? శరీరం దస్తదని ఏడుస్తున్నారా? ఆత్మ దస్తదని ఏడుస్తున్నారా? శరీరం అయితే అది అనివార్యం ఉన్నది. జాతసిహి ధ్రువ మృత్యు. ఏది పుట్టిందో అది చస్తుంది, అనివార్యం ఉన్నది. ఇది నువ్వు ఆపినా ఆగేది కాదు.
పోనీ నీ శరీరమే చస్తుంది, ఇంకా ఎవడు చస్తలేడు, మరి నేనే ఎట్లా చచ్చిపోతున్నా అని ఏడుస్తున్నావా? అందరి శరీరాలు పోతాయే కదా, మరి ఇది సర్వసాధారణమే కదా. మరి సర్వసాధారణమైనటువంటి విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? ఆత్మ విషయంలో అంటావా, అది చావనే చావదు, ఎందుకు ఏడుస్తున్నావు? అందుకని ఏడవడానికి విషయమే లేదు. అందుకని ఇప్పుడు మీరు ఏదో కాలకర్మ వశాత్తు అందరి ఇళ్ళల్లో ఎవరో ఒకరు పోతూనే ఉంటారు కదా. మరి కదాచిత్ ఒకవేళ అటువంటి దుర్ఘటన జరిగిందనుకో, అప్పుడు ఏడుస్తారా నవ్వుతారా? మీరు నవ్వితే మన అందరు కలిసి మనల్ని కొడతారు కదా. నవ్వొద్దు, కానీ ఏడవద్దు. ఎందుకు ఏడవాలి చెప్పండి? సహజం ఉన్నది, ప్రకృతి ధర్మం ఉన్నది. శరీరం ఏదైతే ఉన్నది ప్రకృతి ధర్మానుసారంగా అది కాలగర్భంలో కలిసిపోతుంది. మరి నేనైతే ఉన్నానో నేను మాత్రం చచ్చేవాడిని కాదు కదా, మరి ఎందుకు ఏడిచేది? అందుకని ఏడుపు మానేయాలి. దేనికోసం కూడా ఏడవలసిన అవసరం లేదు. ఈ దేహం ఏదైతే ఉందో, మరి ఎందుకు వచ్చినాయి స్వామీజీ ఈ దేహాలు? ఎట్లొచ్చి అట్లా మాయమైపోయేటి ఎందుకు వచ్చినట్టు అంటే, చూడు, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక దేహం కావాలి. ఇప్పుడు మీ ముఖం చూసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? అద్దం పెట్టుకుంటారు ఎదురుగా, చూసారా? అంటే అద్దం అనే ఒక ఉపాధి ఉంది కాబట్టి మన ముఖాన్ని స్పష్టంగా చూడగలిగినాము. అట్లే మన స్వరూప జ్ఞానం కలగాలంటే, మనం ఎవరో తెలియాలి అని అంటే మనకు కూడా అద్దంలాగా ఈ శరీరం అది ఉపకరిస్తుంది అన్నమాట. మన సాక్షాత్కారం శరీరంలోనే అవుతుంది. అందుకని శరీరం అవసరం. అందుకే భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రాహువు అని ఒకడు ఉంటాడు. రాహువు ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణము అనేది వింటుంటారు కదా మీరు. పౌరాణిక కథానుసారంగా రాహువు చంద్రుణ్ణి మింగేస్తాడు. ఒక్కోసారి పాక్షికంగా కొంత మింగుతాడు, వదిలిపెడతాడు. ఒక్కోసారి మొత్తమే మింగుతాడు, అంటే పూర్ణగ్రహణం అంటారు. అయితే ఆ రాహు అనేటువంటి వాడు చంద్రుణ్ణి సూర్యుడిని ఆవరించినటువంటి వాడు ఎప్పుడూ ఉన్నాడా? అప్పుడే ఎక్కడి నుంచైనా వచ్చిండా? ఎప్పుడూ ఉన్నవాడే, కానీ కనపడతాడా మనకు? కనపడు. ఎప్పుడు కనపడతాడు? ఆ చంద్రునితో సంబంధమైనప్పుడు కనపడతాడు కదా. అంటే ఆ చంద్రుడు అనేటువంటి ఉపాధి యోగం చేత ఆ రాహు దర్శనం అవుతుంది మనకు. అట్లే ఈ శరీరం అనేటువంటి ఉపాధి యోగం చేత మన స్వరూప దర్శనం అవుతుంది, భగవత్ సాక్షాత్కారం అవుతుంది. ఆ భగవత్ సాక్షాత్కారం కోసమే ఈ శరీరం మనకు ప్రాప్తమయ్యింది. కేవలం ఏదో పెళ్లి చేసుకోవడం, పిల్లల కనడం, ధనం సంపాదించుకోవడం, ఇండ్లు మేడలు మిద్దెలు కట్టుకోవడం, పాస్తులు సంపాదించుకోవడం, దానికోసం రాలేదండి ఈ శరీరం. మన స్వరూపాన్ని మనం తెలుసుకొని ధన్యులం కావాలి. దానికోసం అయితే సకల శాస్త్రాలన్నీ కూడా ప్రవృత్తమైనవి. భగవద్గీత కూడా అదే చెప్తుంది. మరి భగవంతుడు చెప్తున్నాడు అన్నప్పుడు ఆయన చెప్పేటువంటి మాట అబద్ధం అంటారా, నిజమంటారా? ఏదో చెప్పుకొని ఆయన నీ బోధ నీకు, మా బాధ మాకు అంటారా? నిజమంటారా, అబద్ధం అంటారా? సాక్షాత్ భగవంతుడే అబద్ధం ఆడినాక ఇంకేమైనా ఉంటుందా? కంచే చేను వేసినట్లయితుంది, అంతే కదా. మరి భగవంతుడు సర్వజ్ఞుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు, మన అందరి యొక్క కళ్యాణాన్ని కోరేవాడు ఉన్నాడు. మరి ఆయన చెప్తున్నాడు అన్నప్పుడు ఇది 100% సత్యము. అందుకని ఈ సత్యమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా నిశ్చయం చేసుకోండి. నేను శరీరం కానే కాదు. ఈ శరీరంలో ఉండి సకల వ్యవహారాలు చేసేటువంటి, చూసేవాడిని, వినేవాడిని, చేసేవాడిని, అది లోన ఉండి ఈ ఇంద్రియాలను శరీరాన్ని ప్రేరేపించేటువంటి ఏ శక్తి ఉందో చైతన్యము, అది నేను అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంది, లైట్ వెలుగుతూ ఉంది,
మైకు మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ ఈ వాటి వ్యాపారాలు చేయడానికి హేతు ఎవరు చెప్పండి? ఎవరుంటే ఇవన్నీ పనులు చేస్తున్నాయి? పవర్. అవును కదా? ఆ పవర్ లాగా మనలో చైతన్యం ఉంది. అది ఉంటేనే ఇవన్నీ పనులు చేస్తున్నాయి. అది లేకపోతే ఇది శవం అంటాం మనం. అంతేనా? ఏమంటారు? శవం అంటాం. అది ఉందనే దీనికి మనుగడ ఉంది, లేకపోతే లేదు. బట్ అది మన స్వరూపం అని తెలుసుకోవాలి. బాల్యం వచ్చినప్పుడు యవ్వనం లేదు, కానీ యవ్వనం వచ్చినప్పుడు బాల్యం పోయింది. వృద్ధాప్యం వచ్చినప్పుడు యవ్వనం పోయింది కదా. అప్పుడు ఇవి మారుతూ ఉన్నప్పుడు, అవస్థలు మారుతూ ఉన్నప్పుడు నేను పోయాను, నేను వచ్చాను అంటామా మనం? ఇప్పుడు శైశవావస్థ పోయింది, మరి యవ్వనావస్థ వచ్చింది అనుకోండి. నేను పోయాను, నేను వచ్చాను అంటావా? అవస్థ మారింది అంటావా? అవస్థ మారింది, అంతేగాని నేను పోలే రాలే. అప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నేనే ఉన్నా, ముందు కూడా నేనే ఉంటాను. ఇది చూసారా? మీకు భగవద్గీత అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా భగవద్గీత? కొందరు భయపడతారు భగవద్గీత వినడానికి. అమ్మో, అందరు సన్యాసులు అయిపోతారంట అని కదా. భగవద్గీత పట్టుకుంటే చాలు సన్యాసులు అయిపోతారంట. మేము ఎంతోమందికి భగవద్గీత దానం చేస్తే వాళ్ళు తిరిగి తెచ్చి ఇచ్చారండి. ఏ అమ్మా ఎందుకు తెచ్చి ఇస్తున్నాడు? ఇగో మా ఇంట్లో వద్దంటున్నారు స్వామీజీ, వద్దు అంటారు. అంటే భగవద్గీత ఇంట్లో ఉంటే మహాపాపం అన్నమాట, అంతే కదా. కానీ మన జన్మను ఉద్ధరణ చేసేటువంటిది భగవద్గీత, అతి పవిత్రమైంది కదా. అది భగవద్గీత ఇంట్లో ఉంటే చాలు, మన చేత ముట్టితే చాలు, మన జన్మ పావనమవుతుంది. అంత చక్కటి బోధ చూసారా ఇది. అందుకని ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ, ఇప్పుడు అవస్థలు మారినప్పుడు మనం ఏడుస్తున్నామా చెప్పండి? శైశవావస్థ పోయింది, బాల్యావస్థ పోయింది, కౌమారావస్థ పోయింది, యవ్వనావస్థ పోయింది, వార్ధక్యం వచ్చింది, ఇది కూడా పోతుంది. మరి అవస్థలు మారినప్పుడు ఏడుస్తున్నామా మనము? ఏడవడం లేదు కదా. మరి శరీరం కూడా మారుతుంది కదా అట్లే. మరి అప్పుడు ఎందుకు ఏడవాలి? అంటే శరీరం మరణాన్ని పొందింది అనుకోండి, అప్పుడు ఎందుకు ఏడవాలి? పోయేటోడు ఏడవాడు, కానీ ఉన్నోళ్ళు ఏడుస్తారు, అంతే కదా. పోయేటోడు వానే పాయ, ఇక వాడేవాడు ఏడాడుతాడు కదా. అయితే పోయినోని కోసం మనం ఏడవద్దు. మనం పోయినాడు ఇంకో ఉన్నోళ్ళు ఏడుస్తారు, వాళ్ళు కూడా ఏడవద్దు కదా. అందుకని శరీరము గురించి ఏడవకూడదు, ఆత్మ గురించి కూడా ఏడవకూడదు. అంటే అన్ని పరిస్థితుల్లో, అన్ని అవస్థల్లో మనము సమస్థితిలో ఉండాలి. హర్షాన్ని చెందకూడదు, దుఃఖాన్ని పొందకూడదు, ఎప్పుడు సమస్థితిలో ఉండాలి. ఎందుకు? ఇది సహజ ధర్మం ఉన్నది, సహజంగా జరుగుతూనే ఉంటుంది. అందువల్ల దానికోసం ఎందుకు ఏడవాలి? అందుకని అన్ని సమయాల్లో మనస్సును వికారం కలగకుండా ధీర స్థితిలో, నిశ్చల స్థితిలో ఎవరైతే ఉంటారో వారికి ధీర పురుషులు అంటారు. అందుకని మనం కూడా ధైర్యాన్ని వహించి ధీర పురుషులమై ఉండాలి. జీవితాన్ని గడుపుతూ ఉన్నాం, కొంతకాలం ప్రారంభం ఉన్నంత వరకు మనకు జీవితం తప్పదు, జీవించాలి, వ్యవహారాలు చేయాలి. వ్యవహారం చేస్తున్నప్పుడు సుఖము, దుఃఖము, లాభము, నష్టము, మానము, అపమానము, శీతము, ఉష్ణము అన్నీ కూడా వస్తూ ఉంటాయా లేదా? మీకు అనుభవం ఉందా లేదా? సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనము బాధపడకూడదు, దుఃఖపడకూడదు అని మనకు భగవద్గీత చెప్తుంది. ఇక్కడ భగవంతుడు అర్జునుడిని అడుగుతున్నాడు, అర్జున నీకు ఇప్పుడు ఎంత వయస్సు అని అడిగిన అనుకో. అప్పుడు అర్జునుడు అంటాడు సుమారు 80 ఏళ్ళు అంటాడు. ఆ సమయానికి అర్జునుని వయస్సు ఇంచుమించు 80 ఏళ్ళు. ఎప్పుడు భగవద్గీత బోధించే సమయానికి సుమారుగా అర్జునుని వయస్సు 80 ఏళ్ళు అన్నమాట. చూసారా?
అయ్యా బాల్యంలో నువ్వు చేసిన ఏదైనా ఒక సంగతి చెప్పు అన్నాడు. నువ్వు బాల్యంలో ఏదన్నా ఒక పని చేసావనుకో, అది నీకు గుర్తుందా? ఉంది స్వామీజీ. ఏదో ఒక సంఘటన గురించి చెప్పు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, స్వామీజీ నాకు గుర్తుంది, నేను ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి అతన్ని బందీగా చేసి మా ద్రోణాచార్యుడు అనే గురువుల దగ్గరికి తీసుకొచ్చాను అన్నాడు. అది గుర్తుంది నాకు అన్నాడు. ఆ తర్వాత సరే, ఆ బాల్యం ఇప్పుడుందా? ఆ బాల్యావస్థలో ఆ పని చేసావు, అది నీకు గుర్తుంది. కానీ ఆ బాల్యం ఇప్పుడుందా? ఇప్పుడు 80 సంవత్సరాలకు వచ్చావు కదా, ఆ బాల్యావస్థ లేదు, దాని జాడే లేదు, అది లేదు. కానీ నీవు లేవా అంటే ఉన్నాను. ఎందుకు లేను? అది లేదని చెప్పి నేను ఉన్నాను కదా అంటాడు. పోనీ తర్వాత యవ్వనంలో చేసిన ఒక విషయం చెప్పు. యవ్వనావస్థ వచ్చింది కదా బాల్యావస్థ తర్వాత, ఆ యవ్వనావస్థలో నువ్వు ఏదైనా ఒక గొప్ప పని చేసి ఉన్నట్టు చెప్పు అని అంటే చెప్పినాడు. సుభద్ర అపహరణము అనేటువంటి పని చేసిన అన్నాడు. సుభద్రను అపహరించుకొచ్చాడు కదా అర్జునుడు. ఆ ప్రాణం చెప్పింది కూడా ఈ కృష్ణుడే, అదే ఈ మాయాలోడే. సొంతగా తన చెల్లెను ఎత్తుకోపోమన్నాడు. ఎవరైనా అంటారా అట్లా? మా చెల్లెని ఎత్తుకపోరా అని అంటారు ఎవరైనా కదా? స్వయంగా ఈయనే చెప్పినాడు. ఎందుకనంటే సుభద్ర కూడా అర్జునుడిని ప్రేమించింది, అర్జునుడు కూడా సుభద్రని ప్రేమించాడు. మరి ఎప్పుడైతే మనుషులు కలిసినాయో వాళ్ళు ప్రేమించుకోవడంలో, పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? అయితే బలరాముడు మాత్రం స్వీకరించాడు. లేదు, నేను దుర్యోధనునికి ఇచ్చి పెళ్లి చేస్తానని ఆయన అంటాడు. వాడు దుర్మార్గుడు ఉన్నాడు, వానికి ఇచ్చి మన బంగారం లాంటి చెల్లెల్ని మనం ఆ పాడు కుంపలు వేసుకుందామా అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్జునునికి ఉపాయం చెప్పినాడు. నువ్వు ఏం లేదు, లేబెట్టుకొని పో అన్నాడు. అప్పుడు సుభద్ర అపహరణం చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో అది గుర్తుంది. స్వామీజీ నాకు ఆ ఘటన గుర్తుంది అన్నాడు. అయితే యవ్వనావస్థలో సుభద్రను అపహరించిన అన్నటువంటి గుర్తుంది, నీకుంది, జ్ఞాపకం ఉంది. కానీ ఆ యవ్వనావస్థ ఇప్పుడుందా? లేదు. ఇంకా 80 సంవత్సరాలకు వచ్చిన వృద్ధావస్థలో వచ్చిన ఆ యవ్వనావస్థ పోయింది కదా. మరి నీవో ఉన్నావా లేదా? నేనున్నాను అంటాడు. ఇగో ఇది ఇంతే. అంటే అవస్థలు మారుతూ ఉంటాయి, కానీ ఆ నేను అనేది ఆత్మ ఏదైతే ఉందో అది మారేది కాదు, అది ఎల్లప్పుడూ ఉంటుంది. శరీరము ఉండటము లేకపోవడం అనేది దాంతో సంబంధం లేదు మనకు. అవస్థలు ఉంటాయా పోతాయా అని దాంతో సంబంధం లేదు. కానీ నేను ఉన్నానా లేదా విచారం చేయండి, అది మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పుడు స్వామీజీ అర్జునుడు అంటాడు, ఏం స్వామీజీ, ఇప్పుడు నన్ను నా నోటితోనే అన్నీ నువ్వు పలికిస్తున్నావు, బాల్యావస్థలో నువ్వు ఉన్నావా, నీకేమైనా గుర్తుందా అని అడిగినావు. మరి మీరేమంటున్నారు? ఈ శరీరంలో అవస్థలు ఏ విధంగా మారినాయో శరీరాంతరాల్లో కూడా, వేరే శరీరంలో కూడా నువ్వు ఉన్నావు అని చెప్తున్నావు. ఈ శరీరంలో బాల్యావస్థ పోయింది, శైశవావస్థ అన్నీ పోయినాయి, కానీ నువ్వు ఉన్నావని చెప్తున్నావు, అన్నీ గుర్తున్నాయి నేను చెప్తున్నాను. మరి వేరే శరీరంలో కూడా నేను ఉన్నాను, అప్పుడు కూడా పూర్వజన్మలో కూడా నేను ఉన్నానని మీరు చెప్తున్నారు. మరి పూర్వజన్మలో ఒకవేళ నేను ఉంటే మరి ఏ విధంగా నేను బాల్యావస్థలో జరిగిన సంఘటనలన్నీ గుర్తుపెట్టుకొని నీకు చెప్పగలిగినానో అట్లా పూర్వజన్మలోని స్మృతి నాకెందుకు లేదు? మీరు అడుగుతారా లేదా? ఈ ప్రశ్న అడుగుతారా లేదా? ఎందుకంటే పూర్వజన్మలో కూడా నేనే ఉన్నా కదా. మరి నేను ఉన్నప్పుడు అక్కడ పూర్వజన్మలో నేను ఏముంటిని, ఏ జన్మలో ఉంటిని అది నాకు గుర్తుండాలి కదా. మరి అది గుర్తు లేదంటే నేను అక్కడ లేనన్నమాట. అంటే అట్లా కాదు నాయనా, చూడు, ఈ జన్మలోనే కరెక్ట్ చెప్పండి, ఇవాళ ఏం తారీఖు?
19. పోయిన 9 తారీఖు నాడు రాత్రి నువ్వు ఏం కూర చేసుకొని తిన్నావు చెప్పు. గుర్తుందా? తిన్నారా లేదా? తిన్నారు కదా, చెప్పండి. గుర్తు లేదు కదా? అట్లే. ఎందుకంటే చాలా రోజులు గడిచిన తర్వాత కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు కదా. మరి పోయిన జన్మ సంగతి చెప్తున్నావు నువ్వు. ఆ జన్మలో ఎప్పుడు ఎక్కడ పోయిందో ఏం కథ అది గుర్తుండాలంటే ఎట్లా ఉంటుంది? అయితే ఇక్కడ కూడా ఒక విచిత్రం అండి. కొందరికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాళ్ళు, ఇది జరిగిన ఘటన అండి. నేపాల్లో పుట్టిండు. అప్పుడు పూర్వజన్మలో వాడు ఇప్పుడు అక్కడ గోరఖ్పూర్, అక్కడ ఏది ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఈ జన్మలో పుట్టినాడు. పుట్టిన తర్వాత వెంటనే బుద్ధి వికాసం ఉండదు కాబట్టి వెంటనే చెప్పలే. ఒక 5 ఏళ్ళ తర్వాత ఎట్లా బుద్ధి అది అభివృద్ధి పొందుతూ ఉంటే అట్లా వానికి పూర్వజ్ఞానము స్ఫురిస్తూ ఉంది. వాడు అంటాడు, ఇది నా ఇల్లు కాదు అంటాడు. వాడు, నా ఇల్లు వేరే ఉంది, మా ఊరు వేరే ఉంది, నేను పోతా అంటాడు. వాడు, అరే ఏమరా మా కొడుకురా నువ్వు, మాకు జన్మించినవరా నువ్వు, ఈ ఇల్లు నాది కాదంటావు, మీరెవరంటావు, ఏమరా ఇది విచిత్రమే. లే మా ఇల్లు అక్కడ ఉంది అంటాడు వాడు. ఇట్లా ఎన్నోసార్లు మారం చేస్తే మరి చెప్పరా మీరు ఎక్కడ అంటే, పలానా నేపాల్ లోపల పలానా గ్రామంలో పలానా ఇంట్లో పుట్టినాను, మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారంటాడు వాడు. ఇది నిజమా అబద్ధమా మనము నిదర్శనంగా చూసుకోవాలని చెప్పి ఇప్పుడు వర్తమాన తల్లిదండ్రులు ఇంకో 2 పెద్ద మనుషులు వాడిని తీసుకొని నేపాల్కి పోయినారు. నేపాల్కి పోయిన తర్వాత ఎక్కడరా అంటే, పదండి ఈ బాట పట్టుకుంటే మా ఊరికి పోతాం అని చక్కగా తీసుకెళ్ళాడు. వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళినాక ఆ ఊళ్ళో వీళ్ళు ఎక్కడరా అంటే, ఇక్కడ పోదాం ఇట్లా అంటాడు. చక్కగా వాడు పూర్వం ఏ ఇంట్లో ఉండేనో ఆ ఇంటికి తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆయన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. వీడిప్పుడు ఇంతే ఉన్నాడు. వాడు అంటాడు, అరే వాళ్ళ కొడుకుని అంటున్నాడు, అరే ఎవరా నన్ను గుర్తుపడతావు ఎవరా నువ్వు అని జరిగిన ఘటనలన్నీ చెప్తూ ఉన్నాడు. అలా పొలం దగ్గరికి తీసుకెళ్ళిండు. మా పొలం ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంది ఇదంతా. ఆ ఇంటి వాళ్ళని అడిగాడు. ఆ పూర్వం ఏ పేరు ఉండే ఆ పేరు చెప్తున్నాడు. వాళ్ళ భార్య పేరు చెప్తున్నాడు. నిజంగా ఉంది ఆడ పాపం. నీ పేరు ఇదేనా అంది. నీ భర్త పేరు ఏంది ఫలానా. వీడు అదే చెప్తున్నాడు. అన్నీ కరెక్ట్ ఉన్నాయి ఎగ్దం. అప్పుడు అనుకున్నారు, నిజమే అనుకున్నారు. అప్పుడు మరి వీడిని ఇప్పుడు తీసుకెళ్ళేదా ఇక్కడ ఉంచిపోయేదా? వాడు రానంటాడు కదా. ఇక ఉండని అని వాడిని వదిలిపెట్టి వచ్చేసారు. ఎట్లా అంటే ఇట్లాంటి ఘటనలు సర్వసాధారణం కాదు. ఇది ఎక్కడో ఒక చోట కోట్ల మందిలో ఎవరికో ఒకరికి పూర్వస్మృతి ఉంటుంది, అందరికీ ఉండదు. ఎట్లా అన్నమాట. ఉండందే మంచిది, లేకపోతే పిచ్చోళ్ళమైపోతాం మనం. పూర్వజన్మ స్మృతులను అంటే ఈ జన్మ స్మృతులు వస్తేనే మనం పిచ్చోళ్ళం అవుతాం, టెన్షన్లో పడతాం మనం కదా. పూర్వజన్మ స్మృతి ఉంటే ఇంకా పిచ్చోళ్ళం అయిపోతాం. జనక మహారాజు అడిగాడంట, ఈ సునైనాదేవి అంటే ఇప్పుడు అతని భార్య ఎవరైతే ఉన్నారో, ఏ గురూజీ, ఏ వశిష్ఠ మహర్షి, ఈమె ఈ పూర్వజన్మలో ఎవరుండే అని అడిగిండంట. ఎందుకులే నాయన అంత గొడవ, పెద్ద నెత్తి నొప్పి, విక్షేపం అవుతుంది, దుఃఖం కలుగుతుంది, వద్దులే నాయన తెలివందే బాగా అంటే, లేదు స్వామీజీ తెలుసుకోవాలని నాకు ఉంది అని బాగా హఠం చేసినాడు. అప్పుడు వశిష్ఠ మహర్షుల వారు అన్నారు, చూడు పూర్వజన్మలో ఈమె మీ తల్లి అన్నాడు. ఇప్పుడు భార్య. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బుద్ధి ఏమైతే చెప్పండి.
చంచలమైపోతుంది కదా. పిచ్చి లేస్తే అయ్యో నా తల్లి ఎంత పాపం అనుకుంటాడు వాడు. ఇప్పుడు భార్య, మరి ఇప్పుడు తెలియంది మంచిదా తెలిస్తే మంచిదా చెప్పండి. కదా, అది వరం, భగవంతుడు మనకు ఇచ్చినటువంటి వరప్రసాదం. ఎందుకంటే మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, భగవంతుడు 15వ అధ్యాయంలో భగవద్గీతల్ని చెప్తాడు. ఈ స్మృతి కానీ విస్మృతి కానీ నా యొక్క వరమే నాయన అంటాడు. ఆ విస్మృతి పెట్టడం వల్లనే మనము నిశ్చింతంగా జీవించగలుగుతున్నాం. ఒకవేళ ఆ జన్మల యొక్క స్మృతులే ఉంటే ఎన్ని జన్మలు గడిచిపోయినాయి, అబ్బాబాబు కోట్ల జన్మ, అవన్నీ స్మృతులు ఉంటే పిచ్చోళ్ళం అయిపోతున్నాం. అందుకనే ఆ స్మృతి లేనిదే మంచిది మనకు కదా. సరే, ఇంకా భగవద్గీత ఇప్పుడు ఒడిసేది కాదు. 4 నెలలు చెప్పినా కానీ ఒడవది భగవద్గీత. కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నా ఒడవది. సరే, మీ అందరి దర్శన భాగ్యం మాకు కలిగింది, చాలా సంతోషం. చక్కగా శ్రద్ధతో భగవద్గీత ఈ 1 గంట ఎందుకు కాదు విన్నారు. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.